అంటే ప్రతి సినిమాకి ఎంతో కొంత ప్లస్లు ఎంతో కొంత మైనస్లు ఉంటాయి సార్. అది ఏ సినిమా అయినా సరే, ఎంత గొప్ప సినిమా అయినా ఆ చిన్న ల్యాగ్ ఉంది అనే దానికి ఉంది, అది ఆ ఫీడ్బ్యాక్. కానీ అది 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 ఇంపార్టెంట్. ఈ సినిమా ఇంత పెద్ద కథనం చెప్పడానికి అది ఇంపార్టెంట్ అని ఫీల్ అయ్యాను నేను. అంటే ఈ కథ ఈజ్ అ వెరీ డిఫికల్ట్ స్టోరీ అండి, ఈజీ కాదు. ఒక 2 డిఫరెంట్ సెక్షన్స్ ఆఫ్ లైఫ్ దాన్ని మర్జ్ చేయటం అనేది. ఐ థింక్ వీ డిడ్ అ గుడ్ జాబ్. అంటే యాక్చువల్గా మీకు ముందే రిలీజ్కి ముందే బయర్ నుంచి ఒక ఫీడ్బ్యాక్ వచ్చింది, ఇది కొంచెం చూసిన వాళ్ళు కొంచెం ల్యాగ్ ఉంది కట్ చేయమని, మీరు దానికి ఒప్పుకోలేదు. అంటే మేము సినిమా ఎవరికి చూపించాం, జనరల్గా మేమే చూసుకుంటాం. అండ్ చెప్పడం ఈజీ, చేసిన వాళ్ళకి మాకు తెలుస్తుంది. సో మా అటాచ్మెంట్ టు ద ఫిలిం ఆర్ సో మచ్ దట్ ఇట్ ఈస్ కనెక్టెడ్ టు ఇన్ ఎవ్రీ పాయింట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ తక్కువని ఏది పడితే అది కట్ చేసుకుంటూ వెళ్ళిపోతే ఈ సినిమా ఉండదు, చేతిలో ఎపిసోడ్లే ఉంటాయి. సో డైరెక్టర్ గారు సార్, అంటే నేను చాలా చిన్నతనంలో షోలే సినిమా చూసాను అనుకున్నప్పుడు ఒక డైరెక్టర్గా దానికి రిఫరెన్స్లు వెతుక్కుంటాం, ముందు అలాంటివి ఏమైనా ఉన్నాయా, అది కేవలం స్ట్రక్చర్ కోసం. సో అలా ఆలోచిస్తున్నప్పుడు షోలే మా చిన్నప్పుడు, నేను ముట్టకముందే రిలీజ్ అయిపోయింది కానీ దూరదర్శన్లో చూసి చాలా ఇంపాక్ట్ ఉన్న సినిమా. సో స్ట్రక్చరల్లీ అదైతే బాగుంటుందేమో అని చెప్పేసి అనుకొని స్ట్రక్చర్ వరకు, ఓన్లీ స్ట్రక్చర్ వరకు అది ఫాలో అయ్యాము. దట్ ఈస్. అండ్ యాక్చువల్లీ అది ప్రిటీ గొప్ప విషయమే. మీరు అలా షోలే సెటప్తో కంపేర్ చేయడం అనేది చాలా చాలా గొప్ప విషయం అని నేను అనుకుంటున్నాను. అంటే నాకు సినిమా చూసిన హానెస్ట్ ఒపీనియన్ చెప్తున్నాను ఏంటంటే, సినిమాలో 3 ప్రశంస. ఒకటి హీరో, ఫుట్బాల్ ప్లేయరు, అతని గోలు, అవును, అది ఒకటి. 2 బైరాన్పల్లి ఊరు ప్రజల పోరాటం, అవును. 2 ఈ 2 కాకుండా మిక్స్ చేసుకునే అవకాశం ఉంటే హీరో హీరోయిన్ వాళ్ళ మధ్య కెమిస్ట్రీ, ఆ లేయర్ ఒకటి. కొంచెం ఈ 3 లేయర్లు ఉండడం వల్ల మూడింటికి పూర్తి మధ్యలో మనకు అనిపిస్తుంది, అరే అమ్మాయి బాగుంది, అబ్బాయి బాగున్నాడు. మధ్యలో మనకు అనిపిస్తుంది, అరే అమ్మాయి బాగుంది, అబ్బాయి బాగున్నాడు, ఇంకొక 2 లవ్ సీన్లు ఎక్స్ట్రా పెడదామా, లేకపోతే ఇద్దరి మధ్యలో ఒక డ్యూయట్ పెడదామా. చాలా ఈజీ అది పెట్టేయడం, ఎందుకంటే సెకండ్ హాఫ్లో వీ హ్యావ్ దట్ స్పేస్. ఇద్దరి మధ్య వచ్చిన రొమాంటిక్ సీన్స్ పెట్టవచ్చు, ఒక చిన్న ఏదో సాంగ్ ఒకటి వేసుకోవచ్చు. కానీ ఏదైతే ముందు ఇది బైరాన్పల్లి కథ, బైరాన్పల్లి కథలోకి మైకేల్ అనే వ్యక్తి ప్రయాణం వచ్చి ఇక్కడ ఏమైంది అనేది. సో దానికి మేము స్టిక్ అయి ఉన్నాం, అదే చేసాము కూడా సినిమాలో. అందుకే మీకు సినిమా చూసినప్పుడు ఈరోజు ఏమనిపిస్తుంది అంటే, జనరల్గా సాధారణ ప్రేక్షకులకు ఇవ్వడం తెలియదు, వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసేది ఏముంటుందంటే, టక్కన హీరో హీరోయిన్ ఉన్నప్పుడు, అంత మంచి పేరు ఉన్నప్పుడు ఇంకొక ఉంటే బాగుండేదేమో, వాళ్ళ లవ్లో ఇంటెన్సిటీ కానీ ఇంకేమైనా ఉండొచ్చేమో. అది తప్పేం కాదు, వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయడం తప్పేం కాదు. కాకపోతే మేము ఏదైతే మొదటి నుంచి అనుకొని స్టిక్ అయి ఉన్నామో అదే చేసాం. అందుకే మాకు గందరగోళం ఏం లేదు. అంటే ఇప్పుడు సినిమా ట్రైలర్ చూసినప్పుడు ఒక్కొక్కరు కథ ఊహించేసుకుంటారు, ఇది ఉండొచ్చు అని చెప్పేసి. సో వాళ్ళు థియేటర్కి వచ్చినప్పుడు అది లేకపోవడం వల్ల కొంచెం డిసప్పాయింట్మెంట్ ఏమైనా ఉండొచ్చు తప్పించి అది గందరగోళం, కన్ఫ్యూజన్ ఏం కాదు. అందుకే వెరీ బిగినింగ్ పొలిటికల్ కాంటెక్స్ట్ ఎస్టాబ్లిష్ చేసి, దాని తర్వాత ఊరు మనుషుల గురించి ఎస్టాబ్లిష్ చేసి, దాని తర్వాత మైకేల్ ప్రపంచం ఎస్టాబ్లిష్ చేసి, మైకేల్ అని లక్ష్యం ఎస్టాబ్లిష్ చేసి, ఏం జరిగింది ఇక్కడ, ఎందుకు ఎండప్ అయ్యిండు, ఇక్కడ వ్యక్తులతో గడపడము, చివరికి ఏమైపోయాడు, ఇదే మొదటి నుంచి ఉన్న స్ట్రక్చర్, అదే ఫాలో అయ్యాం. అదే నేను అనుకున్నట్టు ఒక ట్రైలర్ చూసినప్పుడు ఒక్కొక్కరు ఇలా ఉండొచ్చేమో అనుకుంటారు, అది లేకపోయేసరికి వచ్చిన ఒక చిన్న డిసప్పాయింట్మెంట్. ఇంకోటి ఏంటంటే, మీరు కానీ ప్రొడ్యూసర్లు కానీ ముందుగా ఇది బైరాన్పల్లి కథ, ఇదా ఉంటుంది కథ, ఇది మేము తీస్తున్నామని జనాలకి ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వలేకపోవడం కూడా ఒక మైనస్ అయిందేమో అని అనుకుంటున్నాను. అది ఉంది అండి క్లియర్గా. ఛాంపియన్ అని టైటిల్ పెట్టి, ఫుట్బాల్ పెట్టి, ఒక మంచి పేరు పెట్టి, ఒక మంచి పాట పెట్టేసరికి జనాల తాలూకా థాట్ వేరే దాని మీకు వెళ్ళే అవకాశం ఉంటే వాళ్ళు వచ్చిన తర్వాత, అంటే బిగినింగ్ టీజర్స్ వచ్చినప్పుడు అప్పుడే బైరాన్పల్లి అది మెన్షన్ చేస్తే టూ ఎర్లీ అయిపోద్దేమో అని. అందుకే ట్రైలర్కి వచ్చేసరికి మేము క్లియర్గా ఇది బైరాన్పల్లి కథ అని ట్రైలర్ వరకు వచ్చేసరికి ట్రైలర్లోనే క్లియర్గా చెప్పామండి, ఇది బైరాన్పల్లి, ఇది ఊరు కథ అని. అండ్ ప్రమోషన్ మెటీరియల్ కూడా బైరాన్పల్లి గురించి స్టార్ట్ చేసాం. బట్ ద థింగ్ ఇస్, ఇట్ ఈస్ ఓన్లీ ఫస్ట్ డే అండి. వచ్చినాక ఇది అనుకున్నాం, అది కాదు, అది అనుకున్నాం, ఇది కాదు, ఇట్లాంటి ప్రతి సినిమాకి ఉంటాయి. బట్ ఎండ్ ఆఫ్ ద డే సినిమా బాగుందా, ఎంటర్టైన్ అయ్యామా, విజువల్గా
ఎక్స్ట్రాడినరీగా ఉందా అనిపించిందా, నా టికెట్ వసూలు నాకు అయ్యిందా, దట్ ఈస్ ఇంపార్టెంట్. అండ్ అది మీరు ఎక్కువ ఆలోచిస్తారు. మీరు క్రిటిక్స్ కాబట్టి మీరు ఎక్కువ ఆలోచిస్తారు. ఆడియన్స్గా ఇదే ఇంపార్టెంట్. వాళ్ళు వచ్చి అంటే ఎంతో కొంత వచ్చి ఒక చిన్న సర్ప్రైజ్ ఎలిమెంట్ ఇస్ ఆల్సో ఇంట్రెస్టింగ్. ఐ ఫీల్ దట్ విల్ ఆల్సో వర్క్. రోషన్ గారు, మీరు సినిమా ఓపెన్ దగ్గర నుంచి బైరాన్పల్లికి వచ్చేదాకా మీరు పర్ఫెక్ట్ టైలర్ మేడ్ క్యారెక్టర్ మీకు అనిపించింది. థ్యాంక్ యూ అండి. అక్కడ దాకా మాత్రం మీ హుషారు, మీ స్క్రీన్ ప్రెజెన్స్, మీ చలాకితనం ఇవన్నీ కూడా పర్ఫెక్ట్గా ఆ క్యారెక్టర్ మీకోసమే అన్నట్టు అనిపిస్తుంది. బట్ బైరాన్పల్లిలోకి వచ్చిన తర్వాత అంటే మీ ఏజ్ ఇంకా చాలా చిన్న ఏజ్, మీ ఇంకా వోకల్ గార్డ్స్ ఇంకా వాయిస్ ఇంకా రావాల్సింది. అక్కడ కొంచెం ఏమైనా మీరు అందులో పర్ఫెక్ట్గా మింగిల్ అవ్వడం తగ్గిందని ఏమైనా అనిపించిందా మీకు ఏమైనా? మింగిల్ అంటే అండి, వీడు ఒక కుర్రోడే, వీడు ఒక 23 year old 24 year కుర్రోడే. ఇప్పుడు మనకి స్పోర్ట్స్లో చూసుకుంటే అందరూ 22, 23లోనే ఉంటారండి. మనోడు ఆస్పిరెంట్ ఫుట్బాల్ ప్లేయర్.